తిరుపతి అలిపిరి ప్రాంతంలో చిరుత సంచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి డిఎఫ్ఓ సాయిబాబా చెప్పారు. 15 మందితో టీం ఏర్పాటు చేసి చిరుత కదలికలను కూడా గమనిస్తున్నామని తెలియజేశారు. అలిపిరి నడక మార్గంలో మరింత క్రాంతివంతంగా లైటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పలు ప్రాంతాల్లో చెత్తను డంపు చేయడంతో చిరుతల సంచారం పెరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. ఓకే అండి, అందరికీ మెయిన్ మనకి ఇక్కడ లెపర్డ్ మూమెంట్ గురించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడి నుంచి కూడా టీమ్స్ వచ్చి స్టడీ చేయడం జరిగింది. ఓకే, నా పేరు సాయిబాబా. నేను అక్టోబర్ 17న జాయిన్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా చెప్పడం అంటే లెపర్డ్ గురించే. ఈ లెపర్డ్ మూమెంట్ అనే దాని గురించి అంటే జనరల్గా నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అనేది లేదు. మనకేంటంటే గతంలో చూసినట్లయితే కూడా నాకు ఇక్కడ మా కొలీగ్స్ కూడా చాలామంది ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో కానీ క్యాంపస్లో స్టూడెంట్స్ కింద కొలీగ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ టైమ్స్ నుంచి కూడా లెపర్డ్ అనేది ఉండడం అనేది ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకించి ఈ పరిస్థితి ఏంటంటే మనకి మానిటరింగ్ లెవెల్స్ పెరిగినాయి. అంటే సీసీ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అందరికీ రావడం జరిగింది. ఒక 20 years బిఫోర్ చూసినట్లయితే అవన్నీ లేవు. ఈ మానిటరింగ్ ఇదంతా ఎక్కువయ్యేసరికి మనకి అది కనిపిస్తుంది ప్రెజెన్స్. ఇంతకుముందు ఓన్లీ మనకి ప్రిన్సిపల్ గారు ఓన్లీ సర్క్యులర్స్లో ఇచ్చేవాళ్ళు, అక్కడ లెపర్డ్ మూమెంట్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా. కమింగ్ టు అలిపిరి ఫుట్పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూమెంట్ ఏరియానే. బట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో, ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో, మనం కూడా ఒక 15 members టీం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలిపిరి ఫుట్పాత్ మీద ఒక 5 members, ఒక 10 members టీమ్ రెగ్యులర్గా డే అండ్ నైట్ అప్ టు అంటే రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. వీటి మూమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ తిరుగుతున్నారు. అలాగే మెట్ల మార్గంలో కొంచెం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. అలాగే పాదయాత్రులందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం, జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇంకొక 5 members మనకి ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ అండ్ వెటర్నరీ కాలేజ్ ఏఎన్డి క్యాంపస్లో కూడా ఒక 5 members టీం అనేది రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్, పర్టికులర్గా ఈవినింగ్ టైమ్స్ 4 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా వాళ్ళు తిరగడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, అలాగే లైవ్ కెమెరాస్, వీటిలన్నింటి ద్వారా కూడా లెపర్డ్ మూమెంట్ అనేది మానిటర్ చేస్తున్నాము. వాటిలన్నింటి ద్వారా కూడా మాకు అబ్జర్వేషన్ ఏంటంటే మూమెంట్ అనేది ఉంది. బట్ ఏంటంటే మనం ప్యానిక్ అయ్యి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే స్టాఫ్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ వీళ్ళందరికీ కూడా మనం ఇంతకుముందు కూడా గతంలో చెప్పింది ఏంటంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది పడుతుంది. ఈ చెత్త అనేది ఎప్పుడైతే పడుతుందో దానికి వెనకాల కొన్ని ఎలకలు అంటే రోడెంట్స్, పందికొక్కులు, దాని వెనకాల కొన్ని కుక్కలు, అలాగే కొన్ని పందులు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక ఆల్రెడీ ఉన్న లెపర్డ్ మూమెంట్కి ఒక ఫీడ్ లాగా కనిపిస్తుంది. సో మనం కొంచెం తగ్గించుకోవాలంటే మనం ఏంటంటే పూర్తిగా దీన్ని తీసుకెళ్ళి ఒక లెపర్డ్ని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టినా మళ్ళీ ఇంకొక లెపర్డ్ వస్తుంది, అది తీసినా ఇంకొకటి వస్తుంది. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే మనం చైన్ రూట్ కాజ్ ఎక్కడనేది చూసినట్లయితే కనుక మన వేస్ట్ డిస్పోజల్ అదొకటి చూసుకోమని చెప్పాము. అది గ్రాడ్యువల్గా అది టేకప్ చేస్తారు యూనివర్సిటీ సంబంధిత అధికారులు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం తిరిగే దారులు యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ తిరిగే దారుల్లో కూడా మనం ఆల్రెడీ
బయట పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది, బోర్డులు పెట్టి ఏ టైంలో టైమింగ్స్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని మూమెంట్ అంతా కూడా. అక్కడ కూడా ఏంటంటే దాన్ని పాటించినట్లయితే కనుక మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. మనకి లెపర్డ్ అనేది వచ్చి అటాక్ చేయడం అనేది అసాధారణమైన విషయం. అది జనరల్గా మనము తీసుకునే ప్రికాషన్స్ బట్టి అటువంటి అవాయిడ్ చేయొచ్చు. మనమే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి ఒక 10 మంది పోగైతే కనుక అది దానికి ఒక ఫియర్ ఫ్యాక్టర్లోకి అది వెళ్తుంది. అది ఒక భయం